హాయ్ బ్రదర్, నమస్తే. మనం లేటెస్ట్గా ఏ వీడియోస్ చేసినా, ఏ ఇన్ఫర్మేషన్ వీడియో చేసినా, ఇండియా గురించి కానీ, సినిమాల గురించి కానీ, ఏ ఇన్ఫర్మేషన్ వీడియో చేసినా ఎంకరేజ్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ బ్రదర్. బాగా సపోర్ట్ చేస్తున్నారు. కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే నాకు హెల్ప్ అవుతుంది ఇంకా మంచి వీడియోస్ చేయడానికి. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, ఇండియా టుడే వాళ్ళు మన ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారితో చిట్ చాట్ చేసినప్పుడు, అది ఒక సమిట్ లాగా వేరే బిజినెస్ ఎక్స్పర్ట్స్, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్, ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ అందరూ వచ్చారు. వాళ్ళు ఏంటంటే తోటలతోని డిగ్రేడ్ చేద్దామని చూసిన రామ్మోహన్ నాయుడు గారు చాలా కూల్గా సమాధానం చెప్పారు. ఆయన అడుగుతాడు, ఆ ఇండియా టుడే ఎవరైతే న్యూస్ రిపోర్టర్ ఉంటాడో ఆయన అడుగుతాడు, మీరు అపాలజైజ్ చెప్తారా ప్యాసింజర్స్కి, ఇంత సఫర్ అయ్యారు కదా ప్యాసింజర్స్ అంటే. నాకు ఈగో, నేను ఖచ్చితంగా అపాలజైజ్ చేశాను, చాలాసార్లు చేశాను, మళ్ళీ చేస్తున్నాను. అది అదే మినిస్టర్గా నేను అపాలజైజ్ చేస్తున్నాను. ఇండిగో మళ్ళీ ఇంకో అతను ఎవరు అడిగారు, ఇండిగో గురించి అలిగేషన్స్ వస్తున్నాయి, ఒకవేళ అది ప్రూవ్ అయితే మీరు ఇండిగో మీద యాక్షన్ తీసుకుంటారని. ఖచ్చితంగా తీసుకుంటా, ఇండిగో కాదు ఎవరైనా సరే ఇదే అన్నారు. ఎయిర్పోర్ట్స్ కూడా రేపటి గురించి నిర్మిస్తున్నాం అని చెప్తున్నారు. ఇలాగా ఒక మినిస్టర్ రెస్పాన్సిబిలిటీగా ఉంది. ఒక ప్రైమ్ మినిస్టర్ దాన్ని మినిట్ టు మినిట్ మానిటర్ చేస్తున్నారు. ఇలాంటి క్రైసిస్ ఇండియాలో మళ్ళీ రావని నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, ఇండియా అనేది ఒకప్పుడు కంట్రీ కాదు. నువ్వు ఏదో చేస్తే సైలెంట్గా అర్థం అవ్వకపోవడానికి ఉండడానికి. ఇండియా ఇప్పుడు వేరే లెవెల్. ఇండియా యూత్ కానీ, ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఏది కానీ ఇండియా వేరే లెవెల్. ఎవరు ఊరుకునేటట్టు కాదు. ఎవరైతే ఇండియా మీద లాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారో వాళ్ళందరికీ డెడ్ లైన్ వచ్చేసింది.